హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం అయితే మొదలైపోయింది కదా. అందరూ పాడ్యం స్నానాలు అయితే చేశారా? ఇవాళ నేనైతే పొద్దున్నే 4:05 లేసేసానండి. పొద్దున్నే వాకిట్లో పసుపు కుంకాలు వేసుకుని పువ్వులతో ముగ్గులతో అలంకరణ చేసుకున్నానండి. మీ అందరికైతే ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను అనమాట. మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం మనం ఈరోజు ఇలా బతుకుతున్నామంటే దేవుడి ప్రమేయం ఎంతో ఉంటుందండి. అలాంటి దేవుడి కోసం మనం బిజీ టైంలో ఒక్క 10 నిమిషాలు దేవుడి కోసం కేటాయించి ఈ కార్తీక మాసంలో మీకు వీలున్నప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడో ఒకసారి దేవుడి ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మనకి ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుడి కోసం ఒక్క 10 నిమిషాలు మనం కేటాయించలేమా? దేవుడికి ఒక్క దీపం మనం వెలిగించలేమా? ఒక్కసారి ఆలోచించుకోండి. కార్తీక మాసంలో మీరు పెట్టే ఈ దీపం, తులసి చెట్టు దగ్గర మీరు చేసే ఈ దీపారాధన ఎంతో ముఖ్యం అన్నమాట. ఈ 30 రోజుల్లో మీకు ఎప్పుడో ఒకసారి ఒక్క 10 రోజులైనా వీలుంటే ఆ దేవుడికి దీపం పెట్టి చక్కగా శివయ్యకి ఒక్కరోజైనా శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో దీపం పెడితే ఎంతో పుణ్యం అన్నమాట. మనం ఈ బిజీ లైఫ్లో ఒక్కరోజు దేవుడి కోసం కేటాయించడానికి ఆలోచించండి. దీపం పెట్టండి. మీ కార్తీక మాసంలో ఎంతో పుణ్యం అయితే లభిస్తుందండి. ఈ కార్తీక మాసంలో శివారాధన అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఆ శివయ్యకి అయితే నేను అభిషేకం చేసుకుని చక్కగా శివయ్యని అయితే అలంకరణ చేసుకుని ఈరోజు శివయ్యకి అయితే అష్టోత్తరాలతో 3 రకాల పువ్వులతో ఆ శివయ్యని అయితే ఇవాళ పూజించుకోవడం జరిగిందనమాట. అంతా శివయ్య దయ వల్ల అంతా మంచి జరగాలని నేను ఆ శివయ్యని ఆశిస్తున్నానండి. దేవుడి కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఆ దేవుడికి